పోనీలే అక్కయ్య, అన్ని పనులు సరైన సమయానికి ప్రారంభమయ్యాయి. అతిథులు కూడా అందరూ వచ్చేశారు. ఇదిగో సరళగారు, ఎక్కడుంది మీ ముద్దులో కూతురు? ఎక్కడా కనిపించడం లేదు. మెహందీ గురించి అనౌన్స్మెంట్ చేసినప్పుడైతే ఎగిరి గంతులు వేసింది. అరే ఇప్పుడేమైంది? తయారవడానికి ఇంతసేపు చేస్తోంది. వదిన గారు, మా బుల్బుల్ ఎప్పుడూ ఇంతే. తనకేదైనా దొరకనంత వరకు కూడా ఇలాగే ఎగిరి గంతులు వేస్తూ ఉంటుంది. తనకు కావలసింది దొరికిందనుకోండి, సైలెంట్ అయిపోతుంది. ఓ, అంటే దీని అర్థం ఫోజులు కొడుతుందన్నమాట. అరే అది పోజులు కాదు, తను టెన్షన్ పడాలి అనుకుంటోంది. టెన్షన్? ఏమైంది? ఏమైనా తప్పుగా చెప్పానా? పిచ్చిదానా, టెన్షన్ కాదే, అటెన్షన్. అవునవును, నేను అదే చెప్పాలనుకుంటున్నాను. అదేమిటంటే అన్ని పదాలు కూడా ఒకేలాగా అనిపిస్తున్నాయి. టెన్షన్, మెన్షన్, పర్మిషన్. నేనేం చెయ్యాలి? ఏం మాట్లాడుకుంటున్నారు హాటీస్? నేనేం ఆలోచిస్తున్నానంటే మన ప్రవీణ్ కి పెళ్ళైన తర్వాత ఏమవుతుంది అని. నాకేమైందో వాడికి అదవుతుంది. అవసరమేమీ లేదు. తను ప్రజ్ఞ చెల్లెల్ని పెళ్లి చేసుకున్నంత మాత్రాన తను కూడా నీలాగవ్వాలనేం లేదు. నాకేమనిపిస్తుందంటే పెళ్ళైన తర్వాత బుల్బుల్ని కూడా ప్రవీణ్నే చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో అని. అంటే మీరు చెప్పిన దానికి అర్థం ఏంటంటే పెళ్ళైన తర్వాత ప్రవీణ్ పాపం వైఫ్ అయిపోతాడు, బుల్బుల్ హస్బెండ్ అయిపోతుంది. హలో, ఎవరు హస్బెండ్ ఎవరు వైఫ్? ఇద్దరు ఒకరితో ఒకరు సంతోషంగా ఉంటే ప్రాబ్లం ఏముంటుంది? అయినా వీళ్ళిద్దరు ప్రపంచం ముందు మాత్రమే వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళ దృష్టిలో వాళ్ళిద్దరు లైఫ్ పార్ట్నర్స్, అవునా? చూడిందు, ఇప్పుడు నా మనవడు ఎంత మెచ్యూర్డ్ గా మాట్లాడుతున్నాడు. ఇదంతా కూడా మన ప్రజ్ఞ చేసిన అద్భుతం. తన వల్లే ఇంత తెలివిగా మాట్లాడుతున్నాడు. హలో, తనేమీ నాకు తెలియలేదు, నాకున్న తెలివిని తను లాగేసుకుంది. అరే అలా చూడు, వచ్చేస్తుంది సీత. సీత అంటే నా ఉద్దేశం ఇద్దరు చెల్లెళ్ళు, సీత ఇంకా గీత. ఎంత అందంగా ఉన్నారో కదా ప్రజ్ఞ ఇంకా బుల్బుల్. నేను చెప్పాను కదా నీకు ఎంత బాగా మేకప్ చేస్తానంటే బావగారు నిన్ను చూస్తూ ఉండిపోతారని. చూడు, ఆయన తన చూపుని తిప్పుకోలేకపోతున్నారు. ఏదితో మాట్లాడుకో. నేను చెప్పాను కదా మేకప్ ఎక్కువగా వేసుకోవద్దు అని. చూడు ప్రవీణ్ ఎలా భయపడుతున్నాడు. నువ్వు నన్ను ఎగతాళి చేస్తున్నావు కదా, నేను గాని మొదలు పెట్టాననుకో నువ్వు నన్ను ఆపలేవ్వక. సరే చాలు చాలు, మొహం అలా పెట్టకు. పద కిందకు పద. ఏమైనా గుర్తు చేసుకుంటున్నారా? ఎందుకు అలా చేస్తున్నారు? బ్యూటీ. ఫుల్ గా ఉంది నీ చెల్లెలు. బావగారు, మీరు నాకు లైన్ వేస్తున్నారా? మీకు తెలుసు కదా 2-3 రోజుల్లో నాకు పెళ్లి జరగబోతుందని. ఒక పని చేయండి, ఒకసారి నాకు పెళ్ళైపోనివ్వండి. ఆ తర్వాత మీకు ఎంత లైన్ కొట్టాలనిపిస్తే అంత లైన్ వేసుకోవచ్చు. లైన్ ఎవరు వేస్తున్నారు? నాకు 440 వాట్ షాక్ కొట్టించుకోవాలంత సరదాగా ఏం లేదు. అలాగా? అయితే చూపు ఒక చోట మనసు ఒక చోట ఎందుకుంది? అది బాబాయ్, అది నన్నెవరో పిలుస్తున్నారు. అక్క అక్క నువ్వు హాయ్ స్వీట్ హార్ట్. కొంచెమైనా తెలివుందా లేక అది కూడా అమ్మేసి వచ్చావా? ఇప్పుడు నేనేం చేశాను? కాసేపటి క్రితం నువ్వు దొరికిపోయి ఉండేవాడివి తెలుసా. ఇప్పుడు బతికిపోయావు. ఈ పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చావు. ఇలా షూస్ లేకుండా కుంటుకుంటూ వచ్చావు. అర్థమైంది. నువ్వు నా గురించి కంగారు పడుతున్నావు. నా కాళ్ళకి షూస్ లేవని,
నీకు బాధగా ఉంది కదా? ఇలా నన్ను చూస్తే నీ మనసుకి కష్టంగా ఉంది కదా? దీన్ని బట్టి తెలుస్తోంది నీకు నా మీద చిన్న సాఫ్ట్ కార్నర్ ఎక్కడో ఉందని, కానీ నువ్వు ఒప్పుకోవడం లేదు తను. చూడు నిఖిల్, నీ నీలంటే వెధవని ఇంకా చీప్ మనిషిని ఈ రోజు వరకు ఎక్కడా చూడలేదు. నేను ఇందాకటి నుంచి నేను ఒకటే విషయాన్ని చెప్తున్నాను, నువ్వేమో సేమ్ విషయాన్ని రిపీట్ చేస్తున్నావు. ప్రజ్ఞకి నీ మీద అనుమానం వచ్చింది, యూ ఇడియట్. అందుకనే నువ్వు 5 నిమిషాలు పార్టీ ఎంజాయ్ చేసి వెళ్ళిపో ఇక్కడ నుంచి. ఎందుకంటే ఒకవేళ అభికి నీ మీద అనుమానం కలిగితే ఏ షూనైతే నువ్వు వదిలేసి వచ్చావో వాటితోనే నిన్ను కొడతాడు. ఎక్కడికి వెళ్ళడం లేదు నేను. 100 సార్లు చెప్పాను నేను నీకు దగ్గరగా ఉండాలనుకుంటున్నాను అని. అలాగే నేను చూస్తున్నాను ఇంట్లో వాళ్ళు నీ ప్రెగ్నెన్సీ గురించి ఎంత కేర్ తీసుకుంటున్నారు. ఒకవేళ నాకు నచ్చలేదంటే అప్పుడు నేను చూస్తూ మౌనంగా ఉండలేను. నువ్వెందుకు అర్థం చేసుకోవడం లేదు? థ్యాంక్ గాడ్ ప్రజ్ఞ నువ్వు టైంకి వచ్చావు. నేను ఇతనికి ఎప్పటి నుంచో చెప్పడానికి ట్రై చేస్తున్నాను. అభిలాగా నేను కూడా ఇతని యాడ్ ఫిల్మ్లో వర్క్ చేయాలని పట్టుబడుతున్నారు. కానీ నేను కుదరదని చెప్పేశాను, ఎందుకంటే నేను ఇక ఇవన్నీ చేయలేను కాబట్టి. కానీ ఎందుకని ఇతను నన్ను కారణం అడుగుతున్నాడు. ఇతనికి నేను కారణం ఎలా చెప్పాలి? నీకైతే తెలుసు కదా కారణం ఏంటని. ప్రజ్ఞ నువ్వే ఇతనికి నచ్చ చెప్పు. చూడండి, తను ప్రస్తుతానికి ఏ పని చేయలేదు. జీవితంలో కొన్ని కారణాలు ఎలా ఉంటాయి అంటే అవి అందరికీ చెప్పడం కుదరదని తెలుసుకోండి. అయినా తనకి చెప్పడం ఇష్టం లేనప్పుడు మీరు అడగడం కూడా మంచిది కాదు. షూర్, ఐ అండర్స్టాండ్. యువర్ విష్. నువ్వు నచ్చ చెప్పడం మంచిదైంది ప్రజ్ఞ. నేను ఇందాక నుంచి అతనికి నచ్చ చెప్తున్నాను, కానీ అర్థం చేసుకోవడం లేదు. నువ్వు నచ్చ చెప్పావు, లేకపోతే అతను నా ప్రాణాలు తీసేసేవాడు. ఇప్పుడే వస్తాను. నువ్వు మాట్లాడకుండా ఇక్కడే కూర్చో, అల్లర్లన్నీ కట్టిపెట్టి మెహందీ పెట్టించుకో, సరేనా? అల్లరి చేస్తే ప్రజ్ఞ, ఊరుకోను. నాకేమనిపిస్తుందంటే నువ్వు తన చేతులు పట్టుకునే మెహందీ పెట్టాలి, లేకపోతే తను పెట్టించుకోదేమో. నానమ్మా, నా కాళ్ళే ఎప్పుడు తిన్నగా ఉండవు, ఇక చేతులు ఎలా ఉంటాయి? నోర్మయ్, ఏవి మాట్లాడకుండా నోరు మూసుకొని మెహందీ పెట్టించుకో. అయ్యో దేవుడా. ప్లీజ్ బుల్బుల్, మెహందీ పెట్టించుకో. నువ్వు మెహందీ పెట్టించుకుంటేనే తర్వాత మేం పెట్టించుకోవడానికి వీలవుతుంది. ప్లీజ్ త్వరగా పెట్టించుకోవా? లైన్ లో అందరం కూర్చుని ఉన్నాం. అన్నీ సవ్యంగానే జరుగుతున్నాయి కదా? చాలా బాగా. ఇదేంటి? ఏముంది, లడ్డు. లడ్డు అని నాకు కనిపిస్తుంది, కానీ దీన్ని నాకెందుకు చూపిస్తున్నావు? స్నేహితుడివి కాబట్టి నేను నిన్ను వార్న్ చేస్తున్నాను. ఎలాగైతే ఈ లడ్డూని చూడగానే దీనిని తినాలనిపిస్తుందో అదే విధంగా పెళ్లి అనేది కూడా ఒక లడ్డు లాంటి. ఒక్క నిమిషం అభి, ఒక్క నిమిషం. నువ్వు నన్ను ఈ లడ్డూతో ఏడిపించడానికి ముందు నేను నీకు ఒక విషయం క్లియర్ చేస్తాను. నాకు ఈ లడ్డు అంటే చాలా ఇష్టం, అలాగే నాకు ఆ అమ్మాయి అన్న కూడా ఇష్టమే. ఇక నేను దీన్ని కడుపు నిండా తింటాను. ఓ, చాలా స్మార్ట్ అయిపోయావు కదా నువ్వు. చూస్తాను పెళ్ళైన తర్వాత ఈ స్మార్ట్నెస్ ఎంతవరకు ఉంటుందో ఏంటో. నువ్వు ఒక్క విషయం మర్చిపోవద్దు, నీ పెళ్లి ఇప్పుడు టార్చర్ దేవితో అవుతోంది. తన నుండి నిన్ను ఈ ప్రపంచంలో ఎవ్వడూ కాపాడలేడు. అందుకే ఒకవేళ పెళ్ళైన తర్వాత నీకు ఎప్పుడైనా ఏడవాలనిపిస్తే అప్పుడు నీ ఫ్రెండ్ భుజం ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. పెళ్లి అనే లడ్డు ఎలా ఉంటుందో తెలుసా? ముందు కడుపు పాడు చేస్తుంది, ఆ తర్వాత జీవితం అంతం. ఇంతకీ మెహందీ అమ్మాయి ఎక్కడా? ఆగండి ఆగండి ఆగండి. తనకెవ్వరూ మెహందీ పెట్టకూడదు. నాకు తెలుసు తన పెళ్లి ఎలాంటి డ్రామా జరగకుండా జరిగే అవకాశమే లేదని. ఇప్పుడు వస్తుంది అసలైన మెహందీ మజా.
ఆఫ్టర్ ఆల్ బుల్బుల్కి అందరికంటే మెహందీ పెట్టే హక్కు నాదే కదా. సో ఇఫ్ యూ డోంట్ మైండ్, మే ఐ? అసలేం జరుగుతోంది? ప్రజ్ఞ తనుని ఫ్యామిలీ మెంబర్ చేసింది. ఆలియా బుల్బుల్కి మెహందీ పెడుతోంది. ప్రపంచం తల్లకిందులైందా లేక టైం రివర్స్ లో వెళ్తోందా? నువ్విప్పుడు ప్రారంభించావు కదా, ఇక మెహందీ అమ్మాయి ఇచ్చి పూర్తిగా పెట్టేస్తుంది. ఇదిగోండి. ఇక ప్రవీణ్ పేరుని ఏ విధంగా పెట్టాలంటే తనకి అంత సులభంగా దొరకకూడదు. ఎలాగైనా రాయండి, ప్రవీణ్ కళ్ళు మూసుకొనైనా వెతికేస్తాడు కదా. ప్రవీణ్, అమ్మాయిలు పదండి, బుల్బుల్కి మెహందీ ప్రారంభమైపోయింది. ఇక మీరు కూడా వెళ్ళి మెహందీ పెట్టించుకోండి. అందరికంటే ముందు నేను. అలాగేలే, రా రా పెట్టించుకో. అమ్మా ప్రజ్ఞ, అమ్మా నువ్వు మెహందీ పెట్టించుకోవద్దు. నువ్వు ప్రెగ్నెంట్వి కదా, అందుకని. ప్రజ్ఞ ఇంకా అర్చన తప్పించి మిగతా వాళ్ళందరూ పెట్టించుకోండి. వెళ్ళు తన్ను, వెళ్ళమ్మా, నువ్వు కూడా పెట్టించుకో. అమ్మమ్మ నాకిప్పుడు గోరింటకు పెట్టుకోవాలని లేదు. ఓయ్, నువ్వెందుకు పెట్టించుకోవు ఇప్పుడు? గుర్తులేదా నిన్నింటికి తీసుకొచ్చిన తర్వాత ప్రజ్ఞ ఏమని చెప్పిందో? నువ్వు ఫ్యామిలీ మెంబర్ అని. ఫ్యామిలీ మెంబర్ కాబట్టి నువ్వు కూడా మెహందీ పెట్టించుకొని తీరాల్సిందే. అరే, అటువైపు ఎందుకు చూస్తున్నావు? మెహందీ పెట్టించుకో. నాకెందుకు ఇలా అనిపిస్తోంది? వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది, అది సరిగ్గా లేదు అని. చూడండి, చెప్పండి. ఎంత చక్కగా ఉందో కదా ఈ గోరింటాకు. వెళ్ళండమ్మా, మీరు వెళ్ళి భగవంతుడి ఆశీర్వాదం తీసుకోండి. వెళ్ళండి. రండి రండి, అందరూ రండి. అందరూ వచ్చి ఆ భగవంతుడి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. ఆ, బాగుంది. షూస్ దొరికాయా నీకు? అవునభి, ఎవరికో చెప్పి తెప్పించుకున్నాను. చాలా విచిత్రంగా అనిపించింది. గుడ్ ఆన్ యూ. ఇవే షూస్ని నేను పైన గదిలో చూశాను. ఇప్పుడు నిఖిల్కి ఇవి సరిపోయాయి అంటే దీని అర్థం ఈ షూస్ నిఖిల్వే అన్నమాట. తనే ఆ గదిలో ఉన్నాడు. నన్ను చూశాక కిటికీ నుంచి దూకేశాడు.
రేయ్, ఏంట్రా ఇది? ఏం చేస్తున్నావు? అది నేను అనుకున్నాను నువ్వు కూడా ప్రే చేయడం లేదు అని, కానీ నువ్వు ప్రే చేస్తున్నావు. యు ప్రే ద గాడ్. దట్స్ వెరీ గుడ్ యార్. ఇంకెవరు ప్రే చేయడం లేదు. చూడు ప్రవీణ్, నేను నువ్వు కాస్త కంట్రోల్ చేసుకోవా? అది అభి ప్రే చేయట్లేదు. మనం చేద్దాం. అందరూ పదండి, పూజ పూర్తయింది. నిఖిల్ వెళ్దామా? అక్క నేను నీకు విషయం చెప్పాలి. మనం అందరం పూజ చేసుకుంటున్నాం కదా. నువ్వు ఏమంటున్నావు బుల్బుల్? నేనేమంటున్నానంటే ప్రవీణ్ని నేను ఫూల్ని చేశాను. నువ్వు చెప్పేది నేను తర్వాత వింటాను, సరేనా? ప్రామిస్ ప్రామిస్. తర్వాత అక్క నేను వింటాను. చెప్పేది నువ్వెప్పుడు వినవు. ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా? ఆ? అదే నా షూస్ కనబడట్లేదు, ఇక్కడే విప్పాను. కానీ ఇదిగో ఇవే కదా మీ షూస్, వేసుకోండి. లేదు లేదు, ఇవి వేరెవరు? లేదు చూడండి, అందరూ వాళ్ళ షూస్ వేసుకుని వెళ్ళిపోయారు. ఇక్కడ ఇవే ఉన్నాయి. ఐఎమ్ షూర్ ఇవే మీ షూస్, మీరు వేసుకోండి. ప్రజ్ఞ గారు, అదేంటంటే నేను నా సర్వెంట్ని పంపించాను తొందరగా వెళ్ళి షూస్ తీసుకురమ్మని. అలాగే చెప్పాను బెస్ట్ షూస్ తీసుకురమ్మని. వీడు ఎంత బియర్డ్ షూస్ తీసుకొచ్చాడంటే నేను మర్చిపోలేను. ఐఎమ్ షూర్ ఇవి నాకు కాదు. అమ్మా ప్రజ్ఞ, వస్తున్నానమ్మమ్మ. చూడండి, మీరేదో కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఈ షూస్ మీవే, మీరు వేసుకోండి. వేసుకోండి. వస్తున్నానమ్మమ్మ. చూడమ్మా, ఎవరికైనా చెప్పి ఈ ప్రసాదం పంచమను. అమ్మమ్మ, నేను ఇప్పుడే చెప్తాను. వెళ్ళమ్మా. అబ్బా వదిలేని ప్రజ్ఞ గారు, ఇంకెవరివో షూస్ ఇవి పాడైపోతాయి, నాకు పట్టట్లేదు. నిఖిల్ గారు, సోఫా కింద నాకు ఈ షూస్ దొరికాయి. ఇవ్వండి ఇవ్వండి, వీటి కోసం వెతుకుతున్నాను నేను. చెప్పాను కదా మీకు, వీటిని మర్చిపోలేనని. నాకు ఇవి కొంచెం కూడా నచ్చలేదు, కానీ ప్రస్తుతానికి నా గౌరవాన్ని కాపాడుకోవడానికి వేసుకోవాల్సింది. పర్ఫెక్ట్. ఈ నిఖిల్ నన్ను పట్టించేటట్టున్నాడు. ఒకవేళ ఆ షూ తనకి ఫిట్ అయిపోతే అప్పుడు బుల్బుల్ మెహందీలో నాకు అప్పగింతలు జరిగేవి. తను ఏమనుకుంటున్నాడు అసలు? రిలాక్స్ రిలాక్స్. నాకు తెలుసు నేను లేకుండా నువ్వు తప్పించిపోతున్నావని, కానీ ఐ రియల్లీ థింక్ యూ ఫాలో ఇన్ లవ్ విత్ మీ. అవన్నీ తర్వాత, ముందు నాకు చెప్పు, నువ్వు ఎలా తప్పించుకున్నావు? ఎలా తప్పించుకున్నానంటే, నా మనసు ఎలాగైతే పెద్దదో అలాగే నా బుర్ర కూడా పెద్దదే. ఎప్పుడైతే తను షూస్ వేసుకొని ఇన్సిస్ట్ చేస్తుందో అప్పుడు అవకాశం చూసుకొని నేను. అమ్మా ప్రజ్ఞ, వస్తున్నానమ్మమ్మ. చూడమ్మా, ఎవరికైనా చెప్పి ఈ ప్రసాదం పంచమను. అమ్మమ్మ, నేను ఇప్పుడే చెప్తాను. వెళ్ళమ్మా. షూస్లో క్యాండిల్ వేశాను, మరి కాల్ లోపలికి ఎలా వెళ్తుంది? సింపుల్. ఫస్ట్ టైం నువ్వు నీ బుర్రను ఉపయోగించావు. లేదు, రెండోసారి. మొదటిసారి నేను నిన్ను కలిశాను కదా, కానీ తను నీకు తెలుసో లేదో నేను నీకు పర్ఫెక్ట్గా సూట్ అవుతాను. పెళ్లి చేసుకోవచ్చు కదా నన్ను? నీ ఒక్క మూవ్ తో నేను నా నిర్ణయాన్ని మార్చుకోలేను. అయినా ఏ సమస్య నుంచి నువ్వు తప్పించుకున్నావో దాన్ని నువ్వే స్వయంగా క్రియేట్ చేసావు. మళ్ళీ ఏదైనా కొత్త సమస్య రాకముందు వెళ్ళిపో ఇక్కడి నుంచి. నేను నిన్ను ప్రేమించాను. సమస్యలైతే వస్తూనే ఉంటాయి, కానీ ఆ సమస్యలకు దూరంగా ఎప్పటికీ పారిపోలేను. ఇక్కడే ఉంటాను నీకు దగ్గరగా. నువ్వు నన్ను ప్రేమించే వరకు నిన్ను అంటిపెట్టుకుని ఉంటాను. ఇక నా మనసేం చెప్తోందంటే, నువ్వు త్వరలోనే నన్ను ప్రేమిస్తావని, అలాగే పెళ్లి కూడా చేసుకుంటావని. రిలాక్స్, సీ యు అరౌండ్. అన్నట్టు నన్ను ఎక్కువగా మిస్ కావద్దు. అదేంటంటే నువ్వు నన్ను మిస్ అయినప్పుడల్లా నాకే తెలియకుండా నీకు దగ్గరగా వచ్చేస్తాను.
అబ్బాయి లక్షల్లో అయినా సరే తనకి కావలసిన అమ్మాయిని వెతుక్కోగలడు. కానీ ఒకవేళ ఆ అమ్మాయి చేతిలోనే తన పేరు వెతుక్కోవాలంటే తన కళ్ళకి కళ్ళజోడు పెట్టుకోవాల్సిందే. అరే వెతుకు బాబు వెతుకు, లేకపోతే జీవితం అంతా కూడా భార్య చేత మాటలు పడాల్సి ఉంటుంది. నానమ్మ తను కావాలనే నా పేరు కనిపించకుండా రాయించుకుంది, నేను ఓడిపోవాలని. కానీ ప్రవీణ్ బాబు, ఇది ఆచారం కదా, పాటించి తీరాల్సిందే. అవును బాబు, నువ్వు ఖచ్చితంగా వెతికి తీరాల్సిందే. ఒకవేళ నువ్వు వెతకలేకపోయావంటే అప్పుడు మేము మా అమ్మాయిని నీకివ్వం. అరే ఇది ఆలోచించాల్సిన విషయం కదా. ఇదిగో ప్రవీణ్ బాబు, నువ్వు వెతుకు, మనకి ఈ అమ్మాయి ఎలాగైనా కావాలి కదా. ప్రవీణ్ తొందరగా వెతుకు, లేకపోతే నువ్వు బుల్బుల్ని ప్రేమించడం లేదని అందరూ అనుకుంటారు.